నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ఎట్టకేలకు కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే రాబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి కూడా ఇటు కేటీఆర్ కూడా చాలా విభిన్నంగా స్పందించడం జరుగుతూ ఉంది. ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే నిన్న అసెంబ్లీలో స్పందించిన విధానం కావచ్చు, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిద్దామంటూ కూడా ఈ రోజు ఒక తీర్మానం కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా నేను అసెంబ్లీలోనే ఈ ప్రూఫ్లన్నీ పెట్టి మాట్లాడతాను, మీకు దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే కూడా మాకు ఇవ్వచ్చు అంటూ కూడా ఆయన ఏదైతే రిక్వెస్ట్ చేసిరో దీనికి సంబంధించి కొంత విభిన్నంగా ఈయన స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా క్వాష్ పిటిషన్ దీని మీద వేయనున్నారంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో భారీగా బందోబస్తు అయితే ఇక్కడ పోలీసులు కూడా పెట్టడం జరిగింది. దాదాపు అంటే ఈ రోజు ఖచ్చితంగా ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైన పరిస్థితుల్లో నిన్న ఆల్రెడీ సిబిఐ వాళ్ళు కూడా మీటింగ్ జరిగింది కాబట్టి, సమావేశం జరిగింది కాబట్టి కొంత ఉత్కంఠ అయితే నెలకొందని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ భవన్ చుట్టూరు కూడా దాదాపు పోలీస్ బలగాలు అయితే మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. లేడీ కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది దాదాపు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది, మీరు ఎట్లాంటి తప్పు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అంటూ కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో మరి ఈ పోలీస్ బందోబస్తు అంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అందులో ఇంకొకటి ఏంటంటే ఈ రోజు శుక్రవారం కాబట్టి శుక్ర శని వారాల్లో ఖచ్చితంగా అరెస్టులు అయితే ఉంటున్నాయి. కాబట్టి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న ఈ ఇన్సిడెంట్స్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఈ శుక్ర శని ఆదివారాల్లో జరుగుతున్న అంశాల్లో ప్రధానంగా ఈ రోజు ఈ ఉత్కంఠ అయితే నెలకొంటా ఉంది. దాదాపు ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, అటు మంత్రివర్గంలో కావచ్చు, ఎమ్మెల్యేల్లో కావచ్చు, ఖచ్చితంగా పార్టీ అభిమానుల్లో కావచ్చు కొంత అయితే ఉత్కంఠ కనపడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నుంచి కూడా కొంత విభిన్నంగా స్పందించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు దాదాపు. సో ఈ క్రమంలో పోలీస్ బలగాలను కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు చూడొచ్చు అక్కడ ప్రతి గేట్ దగ్గర కూడా పోలీసుల్ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఒక్కసారి అటు మనం కొంచెం క్లోజ్కి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా అక్కడ కానీ, లేదంటే ఫ్రంట్ గేట్ దగ్గర కావచ్చు, చుట్టూరు కావచ్చు, ఖచ్చితంగా పోలీస్ బలగాలను అయితే భారీగా మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. మరి దాదాపు ఈ రోజు అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా అనేది కొంత హై టెన్షన్ కనపడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా ఇప్పటికే దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది, పలు అంశాల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ ద్వారా. అలాగే నిజంగా తప్పు ఉంటే ఖచ్చితంగా అరెస్టుకి నేను రెడీ, సిద్ధం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ అరెస్టులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దాదాపు 55 కోట్ల స్కామ్కి సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ స్కామ్లో అక్కడ ఎలాంటి స్కామ్ లేదు, దాని ద్వారా ఇంకా తెలంగాణకు కావచ్చు, హైదరాబాద్కి కావచ్చు లాభమే జరిగింది కానీ నష్టం అయితే జరగలేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మరి ఈరోజు అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దీని మీద ఒక తీర్మానం అయితే పెట్టడం జరిగింది. మరి దీని మీద డిస్కషన్ ఉంటుందా ఉండదా అనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మరి కొద్ది క్షణాల్లో మరి ఇక్కడైతే తెలంగాణ భవన్లో కావచ్చు, కేటీఆర్ ఇంటి వద్ద కావచ్చు కొంత హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పోలీస్ బలగాలు మోహరించిన సమయంలో కొంత అభిమానుల్లో కొంత ఆందోళన చెందే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే పోలీస్ బలగాలు అయితే ఇక్కడ ఇటు తెలంగాణ భవన్ కావచ్చు, అటు కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు మోహరించిన పరిస్థితుల్లో మరి కొంత ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. ఈ రోజు అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అందులోనూ ఈరోజు శుక్రవారం కావస్తా ఉంది. మరి చాలా మంది గతంలో కూడా కొన్ని అరెస్టులు చూసుకుంటే ఈ శుక్ర శని ఆదివారాల్లోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారంటూ కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి మరి దీనికి సంబంధించి ఎట్లా స్పందిస్తారు. కొంత ఉత్కంఠ అయితే అటు అభిమానుల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి టచ్ చేస్తే మాత్రం అగ్నిగుండం చేస్తామంటూ కూడా కొంతమంది ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.